వైసీపీ మూడో విడత జాబితాపై కసరత్తు ఇవాళ కూడా కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై ఎమ్మెల్యేలు ఎంపీలు కీలక నేతలతో విస్తృత స్థాయి చర్చలు జరుపుతోంది వైసీపీ హైకమాండ్. దీంతో తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సీఎంఓ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు ఎంపీ గోరంట్ల మాధవ్ టికెట్ కోసం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. సీఎంఓ కార్యాలయంలోకి వెళ్లాలని వారికి వెళ్లిన వారిలో ఎంపీలు మాధవ్, మార్గాని భరత్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉన్నారు. వీరిలో స్థాన చలనాలైన వాళ్ళు, టికెట్లు నిరాకరించబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో దీంతో ప్రస్తుతం థర్డ్ లిస్ట్ ప్రిపరేషన్కి ముందు మంతనాలు, రాజీ ప్రయత్నాలు, అలాగే టికెట్ తమకిమ్మని రిక్వెస్ట్ చేసే ప్రయత్నాలు, కన్విన్స్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీ మూడో విడత ఎమ్మెల్యేల లిస్టుకు సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది. చాలా కాలంగా ఈ కసరత్తు కొనసాగుతుంది. ఫస్ట్ రెండు లిస్టు త్వరితగతిన వచ్చినప్పటికీ కూడా మూడో లిస్టుకు సమయం తీసుకుంటూ ఉన్నారు. పలు నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై ఎమ్మెల్యేలు, ఎంపీలు కీలక నేతలతో అధిష్టానం విస్తృత స్థాయి చర్చలు జరుపుతోంది. ఇంకా అవి ఒక కొలిక్కి రాలేదు. నేతల మధ్య అసంతృప్తి కావచ్చు, అలాగే తాము అక్కడే పోటీ చేస్తామని పట్టుబడుతూ ఉండడం కావచ్చు, వివిధ కారణాలతో ఇంకా వైసీపీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనపడడం లేదు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇంకా హడావిడి కొనసాగుతూనే ఉంది. అసంతృప్త నేతలు కావచ్చు, కన్విన్స్ చేసుకోవడానికి వచ్చేటటువంటి నేతలతో సీఎం క్యాంప్ కార్యాలయం ప్రస్తుతం కోలాహలంతో కనపడుతున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు ఒక రకమైన టెన్షన్ వాతావరణం కనపడుతుంది. క్యాంప్ కార్యాలయానికి వచ్చిన వాళ్ళలో ఎమ్మెల్యే పేర్ని నాని, రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉన్నారు. మరోవైపు ఎంపీ గోరంట్ల మాధవ్ టికెట్ కోసం ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. సీఎంఓలో వెళ్లిన వారిలో ఎంపీలు మాధవ్, మార్గాని భరత్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రెహానా ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. రెహానా, మొదటి రెండు లిస్టులు చాలా త్వరగా వచ్చినటువంటి పరిస్థితి, మూడో లిస్టు చాలా సమయం పడుతోంది. పైగా నేతలు ఎవరైతే ఒక క్లారిటీ ఇచ్చినటువంటి నేతలు కూడా మళ్ళీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం జరుగుతోంది, ఏంటి, మళ్ళీ పునరాలోచన చేసే అవకాశం ఏమైనా కనపడుతుందో థర్డ్ లిస్టులో? థర్డ్ లిస్ట్ కి సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నుంచి మనం చూస్తున్నట్లయితే పలువురు ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్ వస్తా ఉన్నారు. వేరే సెగ్మెంట్స్ అయితే కొంత స్పష్టత లేదు, దానికి సంబంధించి కసరత్తు జరుగుతుంది. అంటే థర్డ్ లిస్ట్ ఇప్పటివరకు మనం చూస్తున్నట్లయితే మొదటి లిస్ట్ లో 11 నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు చేశారు. అదేవిధంగా సెకండ్ లిస్ట్ లో 27 సెగ్మెంట్లలో మార్పులు చేశారు. దీంతో ఇప్పుడు థర్డ్ లిస్ట్ ఏదైతే కసరత్తు జరుగుతుందో దీంతో దాదాపు ఇప్పుడు చేసిన నియోజకవర్గాలు మార్పులు చేశారు. దాదాపు ఆ స్థాయిలోనే చేస్తున్నారని సమాచారం అందుతుంది. అంటే దాదాపు 25 నుంచి 35 నియోజకవర్గాలు, అసలు ఇప్పుడు లోక్సభ నియోజకవర్గాల్లో మార్పులకు సంబంధించిన కసరత్తు చేస్తా ఉన్నారు. ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా స్పష్టత రాలేదు. అటువైపు గుడివాడ అమర్నాథ్ మంత్రిని మారుస్తారన్న ప్రచారం జరుగుతుంది. దీని మీద ఇవాళ ఇదే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇవాళ సాయం సీఎంఓ నుంచి గుడివాడ అమర్నాథ్ కు పిలుపు వచ్చినట్టు ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం 3 గంటలకి గుడివాడ అమర్నాథ్ సీఎం రానున్నారు. బహుశా ఇవాళ అమర్నాథ్ ఎక్కడి నుంచి బరిలో పెడతారు అనే అంశానికి సంబంధించి పార్టీ హైకమాండ్ దానికి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో విశాఖ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రస్తుతం ఆయన క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. అక్కడ ధర్మశ్రీని మారుస్తారు ఆయనకు ప్రత్యామ్నాయం చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ క్రమంలోనే కరణం ధర్మశ్రీ కూడా పిలుపు వచ్చినట్టుంది సీఎంఓ నుంచి. ఆయన కూడా
ఏమోలో ముఖ్య నాయకులతో సమావేశం అయ్యి ఉన్నారు. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే గుమ్మనూరు జయరాం ఆలూరుకు సంబంధించి ఆయన నియోజకవర్గం మీద కూడా గత వారం 10 రోజులు కచేరీ జరుగుతుంది. ఆయన మనం చూసుకున్నట్లయితే కర్నూలు లోక్సభ నుంచి ఆయన పోటీలో పెట్టాలని పార్టీ భావిస్తుంది. అయితే జయరాం మాత్రం తాను ఆలూరు సెగ్మెంట్ నుంచే బరిలో ఉంటాను అని స్పష్టం చేస్తా ఉన్నారు. లోక్సభ నుంచి తను వెళ్ళడానికి ఆసక్తిగా లేనని చెప్పారు. అయితే ఈ గత రెండు దఫాలు ఇప్పటికీ ఆయన క్యాంపు కార్యాలయానికి రావడం, ముఖ్యమంత్రితో కూడా స్వయంగా ఆయన ముఖ్యమంత్రి కూడా ఆయనతో మాట్లాడి ఆలూరులో గెలిచే అవకాశం లేవు, లోక్సభకు పంపిస్తాను అని చెప్పినట్టుగా భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆలూరు సెగ్మెంట్ నుంచి విరూపాక్షి పేరు వినిపిస్తుంది. పార్టీ పరిచయంలో ఉన్నట్టుగా ఇవాళ సాయంత్రం గుమ్మనూరు జయరాం కూడా సీఎంఓకి రానున్నారు. ఇవాళ ఆలూరు సెగ్మెంట్ కు సంబంధించి స్పష్టత వచ్చింది. అంటే గుమ్మనూరు జయరాం కర్నూలు లోక్సభ నుంచి వెళ్ళినట్లయితే ఆలూరు నుంచి విరూపాక్షిని బరిలో పెట్టే అవకాశం. అదేవిధంగా మిగతా విజయవాడ సెంట్రల్కి సంబంధించి కూడా మల్లాది విష్ణుని ఒప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఆయన బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న ఆయన కూడా వచ్చి సభ్యులతో మాట్లాడారు. అప్పుడు వెల్లంపల్లి కూడా 2 దఫాలు సీఎం ని కలిసి కనుక మల్లాది వర్గం సహకరించేట్టుగా చూడాల్సిందిగా కోరారు. బహుశా మల్లాది కూడా మెత్తబడతారు అనేది పార్టీ వర్గాలు చెప్తా ఉన్నారు. ఆయనకు ఆల్టర్నేటివ్ గా మండలిని పంపించేందుకు ముఖ్యమంత్రి ఆయనకు హామీ ఇచ్చారు. ఇవాళ మరోవైపు చూస్తున్నట్లయితే పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. అదే పేర్ని నాని, ఎంపీలు మార్గాన్ని భరత్, అదేవిధంగా మాధవ్, దీంతో పాటు జక్కంపూడి రాజా, ఇలా పలువురు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. ఇవాళ సాయంత్రం మరి కొంతమంది రానున్నారు. ఎవరికైతే పిలుపులు వచ్చాయో సీఎంఓ నుంచి వాళ్ళందరూ ఈ సాయంత్రానికి చేరుకుంటారు. సో కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చినట్టుగానే కనిపిస్తుంది ఇవాళ, లేదా లేదంటే రేపటికి దీన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రేహానా.